ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తన 91:3. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, దీవులతో నింపండి ప్రభా. తండ్రి, భయముతో ఆందోళనలతో కుంగిపోతున్నటువంటి వారిని తండ్రి విడిపించండి. తండ్రి, నానా విధమైన రోగముల చేత యాతనల చేత పీడింపబడుచున్నటువంటి వారిని ఆయా వ్యాధుల నుండి విడిపించండి, బాగు చేయండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆయన. తండ్రి, శాతబడని చెల్లంగి కట్లని నానా విధ రోగాలతో బాధపడుతూ రకరకాలైనటువంటి వేటకాని ఆ ఉరుల్లో నుండి నీ ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి, నా దేశాన్ని రక్షించండి. అలాగే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నుండి అభివృద్ధి పరిచి అత్యధిక దీవులు దయచేయండి. ఇంట్లో నుండి బయటకు వెళుతున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టించి కాపాడు. అంతేగాక నాయన, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వివాహాలు అయ్యి సంతానం లేకుండా బాధపడుతున్న నీ బిడ్డలకు సంతానం కలిగించు. అలాగే గర్భిణీ స్త్రీలకు సుప్రసన్న దయచేయండి. నా అన్ని విషయాల్లో వర్ధల చేసి దీవించి దీవెనలతో నింపమని. ఇదిగో ఇంటర్ పరీక్షలు రాయబోతున్నటువంటి నీ బిడ్డలు, 16వ తారీఖు నుండి 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవెనలతో నింపండి. 9th క్లాస్ రాయబోతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. గొప్ప విజయాన్ని ప్రతి వారికి దయచేయండి నా తండ్రి. నాయన, నీ కృపలో వర్ధల చేయండి, ఆర్థిక సమస్యలను తీర్చండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్లను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమేన్, ఆమేన్.